ఓకే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నంద్యాల జిల్లా పోలీస్ ఒక మేజర్ సక్సెస్ అచీవ్ చేసుకోవడం జరిగింది. ఒక నెల క్రితం డోన్ టౌన్‌లో ఒక సిగరెట్ గోడౌన్‌లో సిగరెట్ కార్టన్ థెఫ్ట్ జరిగింది. సిగరెట్ కార్టన్ థెఫ్ట్ కేస్‌లో మనం పూర్తిగా విచారించి దాంట్లో ఒక సీసీటీవీ 360 ఒక కొత్త ప్లాట్ఫామ్ మన రాష్ట్రంకి వచ్చింది. మన ఆనరబుల్ సీఎం సార్ దీని మీద ఒక విజన్ పెట్టుకొని మన స్టేట్లో ఉన్న అన్ని కెమెరాస్ని ఇంటిగ్రేట్ చేసుకొని ఆర్టీజీఎస్ ప్లాట్ఫామ్ కింద సీసీటీవీ 360 అని పేరుతో ఒక కొత్త టెక్నాలజీని తీసుకురావడం జరిగింది మన స్టేట్లో. ఆ సీసీటీవీ 360 ఆర్టీజీఎస్ ప్లాట్ఫామ్ని వాడుకొని ఈ క్రైమ్ వెహికల్ని ట్రేస్ చేస్తూ అండ్ క్రిమినల్స్ని ట్రేస్ చేస్తూ మనం వెంటనే వాళ్ళని మేము ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ క్రైమ్లో ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. దట్ ఈజ్ అ ఇంటర్ స్టేట్ గ్యాంగ్. వాళ్ళ మీద సుమారు ప్రతి ఒక్కరి మీద ఒక 10 నుంచి 15 వరకు కేసెస్ ఉన్నాయి. అవి అన్ని డీటెయిల్స్ మీకు అందరికీ ఇస్తాము. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ పాలి డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్. వాళ్ళు అందరూ పాలి జిల్లా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఇంతకుముందు క్రైమ్ చేశారు. వాళ్ళది సేమ్ ఏమో. వాళ్ళు సిగరెట్ గోడౌన్స్కి రెక్కి చేసుకొని హార్డ్వేర్ స్టోర్స్కి రెక్కి చేసుకొని అక్కడ దొంగతనం చేస్తారు, షట్టర్ బ్రేక్ చేస్తారు, లాక్ బ్రేక్ చేస్తారు. వాళ్ళ పేరు వాళ్ళన్ని వివరాలు మీకు ఇస్తాము. వాళ్ళతో ఈ సిగరెట్ కార్టన్స్ థెఫ్ట్ చేసుకొని ఆ సిగరెట్ కార్టన్స్ని వాళ్ళు సేల్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి 14 lakh వరకు అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. 14 lakhతో పాటు ఈ క్రైమ్లో ఉపయోగించిన క్రైమ్ వెహికల్ ఒక మారుతి స్విఫ్ట్ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ మారుతి స్విఫ్ట్ కార్లో మనకి నాటు సారా కూడా రికవర్ అయింది. సో ఇది అన్ని ఆర్టికల్స్ సీజ్ చేసుకొని వాళ్ళ మీద యాజ్ పర్ లా వి విల్ టేక్ యాక్షన్. దే విల్ బి సెంట్ ఫర్ జ్యుడిషియల్ కస్టడీ. వాళ్ళని ఈరోజు మార్నింగ్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చేసరికి ఫస్ట్ అక్యూజ్డ్ ఈజ్ లక్ష్మణ్ కుమావత్ ఫ్రమ్ పాలి డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్. Second accused is Ghanshyam Kumawat from Pali district. Third accused is Manik Chand from Pali district in Rajasthan. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇంకొకరు అక్యూజ్డ్ ఈ ఘటనలో షామిల్ అయ్యారు. వెంటనే ఆ అక్యూజ్ని కూడా మేము పట్టుకుంటాము. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. డోన్ పట్టణంలో 20 లక్షల రూపాయలు సిగరెట్ల దొంగతనమును ఛేదించిన డోన్ పోలీసులు, డోన్ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ డిఎస్పి శ్రీనివాసులు గారు, డోన్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ బాషా, తర్వాత సీనియర్ ఇన్స్పెక్టర్స్ మోహన్ రెడ్డి మరియు ఇతర పోలీస్ అధికారులకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. నా పేరు ఏ నారాజు. నేను నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. అతి తక్కువ రోజుల్లోనే అంతర్జాతీయ ముఠా, రాజస్థాన్కు చెందిన ముఠా డోన్లో సిగరెట్ల దుకాణంలో దొంగతనం చేస్తే ఆ యొక్క కేసుని డిఎస్పి శ్రీనివాసుల పర్యవేక్షణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ బాషా గారు పర్యవేక్షణలో ఆ యొక్క ముద్దాయిలను, అంటే వేరే రాష్ట్ర అంతర్జాతీయ ముఠా ముద్దాయిలను పట్టుకొని 16 లక్షల రూపాయల నగదును కూడా వారి నుంచి సేకరించి తిరిగి వారికి అప్పచెప్పడం అనేది మంచి తరుణం. కనుక ఈ అధికారులను నంద్యాల జిల్లా ఎస్పీ గారు కూడా రివార్డు ప్రకటించడము సంతోషించదగ్గ విషయము. అదేవిధంగా వీరికి ఆగస్టు 15 కమెండేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఉద్యోగి
తన విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా పనిచేస్తూ అడిషనల్గా స్టాఫ్ తక్కువ ఉన్న దాదాపు 100 మంది కానిస్టేబుల్, ఇంకా 10 మంది స్టాఫ్ తక్కువ ఉన్నా కూడా డోన్ డివిజన్లో ముఠా కక్షలు, పార్టీ కక్షలు, తర్వాత పార్టీలకు అతీతంగా ఆ కులమతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న డోన్ డిఎస్పీ శ్రీనివాసుల్ని, తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ బాషని, అదేవిధంగా డోన్ పట్టణ సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ని అందరినీ కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సీసీ కెమెరాలతో పాటు అది కొత్తగా 360 కెమెరాలు అవి ఏర్పాటు చేయడం వల్ల కూడా ఇది ఛేదించదగిన పని అయింది. తర్వాత ప్రతి దుకాణందారుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఇది చేయొచ్చు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డోన్ డిఎస్పీ శ్రీనివాసులు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్కడైనా డోన్ పట్టణం వదిలిపెట్టి వేరే ఊళ్ళోకి పోయే గృహ యజమానులు కూడా ముందస్తు తెలియజేయాలా, మేము పలానా సాటికి పోతున్నామని చెప్పి తెలియజేస్తే వారికి ఏదైనా అన్యాయం జరిగితే డిపార్ట్మెంట్ కూడా బాధ్యత వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు డోన్ డిఎస్పీ శ్రీనివాసుల్ని, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ బాషని గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాగన్న గారు, మాధవకృష్ణ గారికి మేము మా వినియోగదారుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.